అన్నదాతల అవసరం వారికి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గత ప్రభుత్వ పెద్దల సఖ్యతతో గుట్టు చప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణ వెల్లువెత్తుతోంది. అన్నదాతల పేరుతో కూడా దోచుకునే ప్రభుత్వాలు ఎందరో ఉన్నా అలాంటి అవినీతి అక్రమాల జాబితాలో ముందు వరుసలో ఉందట ఆ సంస్థ. కేవలం విద్యుత్ పనులే టార్గెట్ గా పెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా జరిగిన అతిపెద్ద కుంభకోణంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఆ అవినీతికి అన్నదాతలే పెట్టుబడి, ఆ అక్రమాలకు రైతులే ఆధార్ కార్డులు. రైతుల పేర్లు చెప్పి కోట్లు కొల్లగొట్టారు. దొరికినంత దోచుకుని జేబులు నింపుకున్నారు. 10 రూపాయలు చెల్లించాల్సిన పనికి 100 రూపాయల లెక్కలు చూపి నిలువు దోపిడీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లీలలు ఇవి. ఇందులో గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు భాగస్వాములు కావటం మరో విశేషం. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పనిచేసి అక్రమ సంపదను మూటగట్టుకున్నారు. అయితే ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు ఇటు ప్రజలతో అటు రైతులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. వారితో ఆర్థిక లావాదేవీలు అంతకన్నా లేవు. కానీ వారు దండుకుంది మాత్రం సామాన్య ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన ట్యాక్స్ ని అక్రమ మార్గంలో యథేచ్ఛగా మింగేశారు. ఈ అవినీతి అక్రమాలను మధ్యవర్తులు ఓ ప్రణాళికాబద్ధంగా సాగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన ఓ కార్పొరేట్ సంస్థ అవినీతి లీలలపై కథలుగా చెప్పుకుంటున్నారు. రైతుల పొలాలకు విద్యుత్ సౌకర్యం పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సదరు సంస్థ అందిన కాడికి దండుకుందన్న విషయం జగమెరిగిన సత్యం. వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని అప్పటి ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హెచ్టీవీఎస్ లైన్ల పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వ్యవహారం అడ్డుపెట్టుకుని కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు నెపంతో అందుకయ్యే ఖర్చు అంచనాలు వేశారు అధికారులు. ఆ అంచనా రిపోర్టును డిపార్ట్మెంట్కు పంపించారు. పొలాలకు కావలసిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇతర మెటీరియల్ కోసం తయారు చేసిన అంచనా నివేదికల్లో అసలు మతలబు మొదలైంది. అసలు కన్నా కొసరు మిన్న రీతిలో అధికారులు సదరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థకు మేలు కలిగేలా పనిలో పనిగా తమ జేబులు నింపుకునే తరహాలో ఈ నివేదికలు తయారు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఈ మెటీరియల్ మొత్తం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసి ఆ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తం చెల్లించి అందులో తమ వాటాల రూపంలో అధికారులు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దండుకున్నారన్న విమర్శలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. రాష్ట్రంలో రైతుల పంపు సెట్లకు సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లు అయితేనేమి, గృహాలకు సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం షిరిడీ సాయి ఎలక్ట్రిషియన్కి సంబంధించి సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు షిరిడీ సాయి ఎలక్ట్రిషియన్ యాజమాన్యం వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కైంది. వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నాయకునికి బంధువులైనటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు విమర్శించి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత మరి ఆదాని సంస్థ ద్వారా ఆదాని సంస్థకి ఇచ్చినటువంటి స్మార్ట్ మీటర్లను సబ్ కాంట్రాక్టర్లు ఏపీలో షిరిడీ సాయి ఎలక్ట్రిషియన్కి అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ప్రజలుగా మేము భావిస్తా ఉన్నాం. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఓవైపు, తమ జేబులు నింపుకోవాలనే స్వార్థం మరోవైపుతో గుట్టుగా వ్యవహారం సాగిపోయింది. 10 రూపాయలు చెల్లించాల్సిన చోట 100 రూపాయలు చెల్లించడం ఆనవాయితీగా మారింది. ఇక హెచ్టీవీఎస్ లైన్ ఏర్పాటు సమయంలో ప్రమాదాలు చోటు చేసుకున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. కొందరు కార్మికులు మృతి చెందగా ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో పనిచేసేవారంతా బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కావడంతో వారు సమయంతో పని లేకుండా గంటల కొద్దీ పనిచేసేవారు. కార్మికులు కూడా శ్రమదోపిడీకి గురయ్యారు. దూర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ప్రమాదం జరిగినా కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండేది కాదు. ఇదే అక్రమార్కులకు అంటే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు అదృష్టంగా మారింది. ప్రమాదానికి గురై శాశ్వతంగా వికలాంగులుగా మారిన కార్మికులకు ఎలాంటి సాయం చేయలేదని షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు మహా చెడ్డ పేరు ఉంది. అదాని కంపెనీతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేస్తామని కూటమి నేతలు చెప్పారు. కానీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్తో గతంలో ట్రాన్స్ఫర్ల కోసం చేసుకున్న ఒప్పందాన్ని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా కొనసాగించడం పట్ల
రెండు ప్రభుత్వాలు ఆదాయానికి లాభం చేసే విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా లేవని ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్మార్ట్ మీటర్ల విషయంలో కానీ అదేవిధంగా ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ గతంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉద్యమాలు చేస్తే కూటమి నేతలు కూడా స్మార్ట్ మీటర్ల ద్వారా చాలా ఇబ్బందులు నష్టం జరుగుతుంది, దాన్ని పగలగొట్టండి అని లోకేష్ గారు స్వయంగా పిలుపునిచ్చారు. దాని భాగంగా అనేక పోరాటాలు చేసినారు, ప్రభుత్వం మారిపోయింది. కానీ ఈరోజు మరి షిరిడి సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకే ఈ ట్రాన్స్ఫర్లు స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని కొనసాగించడం పట్ల ద్వంద్వ వైఖరి ఉండడం ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. అసలు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఎవరిది? దానికే కొనుగోలు ఆర్డర్ ఎందుకు వెళ్ళింది? అక్కడే మెటీరియల్ ఎందుకు కొన్నారు అనే దానికి పెద్ద కథే ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ తానై చక్రం తిప్పిన సకల శాఖ మంత్రిగా కొనసాగిన కీలక నేత వియ్యంకుడిదే ఈ కంపెనీ. అప్పటి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు కావటం, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు స్థాయిలో ఉండటంతో షిరిడి సాయి కంపెనీకి అడగకుండానే అన్నీ చేసి పెట్టారని ప్రతిపక్షాల వాదన. సలహాదారుని సారథ్యంలోని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి మెటీరియల్ కొనుగోలు చేయటంపై అప్పట్లో టీడీపీతో సహా విపక్షాలు సైతం తీవ్రంగా తప్పుబట్టాయి. తాము అధికారంలోకి రాగానే ఈ కంపెనీ అక్రమాలపై విచారణ సాగిస్తామని కూడా ప్రస్తుత కూటమి నేతలు తీవ్రంగా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అదే సంస్థకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు కూడా కూటమి ప్రభుత్వం అప్పగించింది. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కోట్ల రూపాయల పనులు చేసింది. వీటికి సంబంధించిన వివరాల్ని అధికారులు బహిర్గతం చేయటం లేదు. ఎన్నిసార్లు సంబంధిత వివరాలు అడిగినా తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించటం, అందుబాటులో లేమన్న సమాధానాలతో తప్పించుకోవటం అలవాటుగా మారింది. ఎందుకంటే అవి బయటపడితే తీగలాగితే ఎక్కడ తమ అవినీతి డొంక కదులుతుందో అనే భయం అధికారుల్లో నెలకొంది. గతంలో రైతులకు సంబంధించి ఒక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసుకోవాలంటే అది 1 లక్ష రూపాయలు అయితే షిరిడి సాయి ఎలక్ట్రీషియన్ 10 లక్షల రూపాయలు బిల్లులు చేసుకుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా వేల కోట్లు సాహా చేసిందని చెప్పినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఒక్కో స్మార్ట్ మీటర్కి దాదాపు 35,000 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. దేశంలో అదేవిధంగా మన రాష్ట్రంలో చూసినట్టయితే చాలామంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితేనేమి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేవలం మెప్పు పొందడం కోసమే ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పలగొట్టండి, కేసులు అయితే మీ ముందర నేనుంటానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలో మీరుండి స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక నంద్యాల జిల్లా అధికారులు ముందే జాగ్రత్త పడ్డారు. జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ చేసిన పనులు చెల్లింపులకు తమకు సంబంధం లేదని, వాటికి లెక్కలన్నీ కర్నూలు జిల్లాలోనే ఉన్నాయని చేతులు దులుపుకుంటున్నారు. మొత్తం వ్యవహారం విద్యుత్ శాఖ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ మధ్య మాత్రమే జరగటంతో అవినీతి అక్రమాలు గుట్టుగా ఉండిపోయాయి. ఈ కన్స్ట్రక్షన్ డివిజన్ నంద్యాల, ఇక్కడ ఈ నంద్యాల డివిజన్ కన్స్ట్రక్షన్ డివిజన్ నంద్యాల జిల్లా ఫామ్ అయిన తర్వాత మా విద్యుత్ శాఖకు సంబంధించి కొత్తగా 3 నెలల క్రితం ప్రారంభమైంది ఇక్కడ ఈ నంద్యాల జిల్లాలో. మీరు అడిగిన హెచ్డిఎస్ వర్క్స్ ఈ నంద్యాల జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో దాదాపు 4 సంవత్సరాల క్రితం పూర్తయినాయి. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా ప్రస్తుతం మా దగ్గర లేవు. అప్పుడు ఈ నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా పరిధిలో ఉండింది కాబట్టి ఆ ఆఫీస్తో పూర్తి వివరాలు మీకు లభ్యమవుతాయి. నంద్యాల జిల్లా వివరాలని కర్నూలు జిల్లాలోనే లభ్యమవుతాయి. మన దగ్గర ఏం డీటెయిల్స్ ప్రస్తుతం అయితే మా దగ్గర ఏ వివరాలు లేవు. స్మార్ట్ మీటర్లు బిగించే సమయంలో సిబ్బందికి గాని ఇతరులకు గాని ఎలాంటి డబ్బులు చెల్లించరాదని అధికారులు చెప్తున్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. స్మార్ట్ మీటర్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ స్మార్ట్ మీటర్స్ బిగుస్తున్నాయండి, ఫిక్స్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఏంటంటే ఎప్పటికప్పుడు విద్యుత్ ఎంత కన్జంప్షన్ అవుతుందని తెలుసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫిక్స్ చేసేటప్పుడు వినియోగదారులు ఎవరికి కూడా ఆ ఫిక్స్ చేసే వాళ్ళకు ఎటువంటి పైసా డబ్బు కూడా ఇవ్వకూడదండి. ఎవరన్నా డిమాండ్ చేస్తే మా నంబర్లు ఉన్నాయి,
అవి నా నంబర్ రాసుకోండి 9440813319. అలాగే సంబంధిత ఏఈల నంబర్ కూడా ఉంటాయి. మీకు అట్లాంటి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే మా విద్యుత్ శాఖ అధికారులకు మీరు తెలియజేయాల్సింది కోరుతున్నాము. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్స్ మార్చేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి. మీటర్ మార్చేటప్పుడు మాత్రం వాళ్ళకి మీటర్ ఉచితంగా ఇస్తామండి. స్మార్ట్ మీటర్లకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బిగిస్తున్నాయి. మీటర్ల వల్ల కస్టమర్లకు ఎప్పటికప్పుడు మీటర్ రీడింగ్ తెలుస్తుందని, దీంతో విద్యుత్ రోజుకు ఎంత వినియోగిస్తున్నారు, ఎంతవరకు పొదుపు చేయొచ్చు అన్నది తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. ఎన్ని మీటర్స్ బిగించారు సార్? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? దాదాపు 34,000 ఫిక్స్ చేశారు. ఇంకా 2 లక్షల దాకా ఫిక్స్ చేయాల్సింది. పబ్లిక్ లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సార్? ఈ కొత్త పబ్లిక్ లో బాగానే రిసీవ్ చేసుకుంటారండి. వాళ్ళకంటే కూడా మంచిగా ఉంటుంది కదా. ఏ రోజుకి ఆ రోజు కన్జంప్షన్ ఎంత బిల్లు వాడుతున్న విషయం తెలుస్తుంది వాళ్ళకు. దాన్ని బట్టి వాళ్ళు పొదుపుగా వాడుకోవచ్చు. కాబట్టి అంటే టైం ఎంత వరకు ఉంది సార్ ఇంకా బిగించుకోవడానికి? మనకు అక్టోబర్ 26 వరకు ఉంటుంది. దీని ద్వారా మీకు ఏ రోజు ఎంత వాడారో తెలుస్తుంది. ఒకవేళ ఆ రోజు కన్నా మీరు విద్యుత్ కన్నా ఎక్కువగా వాడి ఉంటే మరుసటి రోజు మీరు తక్కువగా వాడుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్ మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ విద్యుత్ శాఖకు సహకరించి ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ తరఫున కోరుతున్నాం. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసులు, ఈ కన్స్ట్రక్షన్ డివిజన్ నంద్యాల. అసలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ఏం పనులు చేసింది? ఏ మెటీరియల్ అందించింది? దానికి సంబంధించిన చెల్లింపులేంటి? అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి? ఎంత మేరకు జరిగాయి? ఎన్ని కోట్లు నొక్కేశారు? ఇలాంటి వివరాలు బయటికి రావాలి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే నిజాలు బయటికి వచ్చి అక్రమార్కుల చిట్టా వెలుగు చూసే అవకాశం ఉంది. స్మార్ట్ మీటర్ల బిగింపు ఉమ్మడి కర్నూలు జిల్లాను కుదిపేస్తోంది. డీటెయిల్స్ చిన్న బ్రేక్. స్మార్ట్ మీటర్ల బిగింపు అంశం ఉమ్మడి కర్నూలు జిల్లాను కుదిపేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లు వద్దంటూ రచ్చ చేసిన ప్రస్తుత కూటమి నేతలు ఇప్పుడు నోరు మెదపకపోవడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఇక స్మార్ట్ మీటర్లు సప్లై చేసే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థపై అవినీతి ఆరోపణలున్నా తిరిగి అదే సంస్థకు మీటర్లు ఏర్పాటు అప్పగించడం ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ రచ్చ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్మార్ట్ మీటర్స్ పై అధికారులు పూర్తి దృష్టి పెట్టారు. స్మార్ట్ మీటర్ల వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయని అధికారులు చెబుతుంటే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని మరికొందరు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఏపీ ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్ల వైపే మొగ్గు చూపడం వివాదంగా మారింది. ఇటు వామపక్ష పార్టీ నేతలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో వ్యతిరేకించడం మేము చూడడం జరిగింది. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లకు సంబంధించి వాళ్ళే కాంట్రాక్టర్ ఇచ్చి వాళ్ళకి అనుగుణంలోకి మళ్ళీ కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించుకోండి, స్మార్ట్ మీటర్ వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం ఉందని చెప్పి కళ్ళు బొల్లు మాటలు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ ప్రజల్ని మొబ్బపెడుతుంది. కానీ స్మార్ట్ మీటర్ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి ఉంది. ఎందుకంటే స్మార్ట్ మీటరు మన ఆధీనంలో ఉండదు. ఈరోజు మనకు బిల్లు వస్తుంది, స్మార్ట్ మీటర్ మీద ఉంది, కొన్ని అక్కడక్కడ బిగించారు కానీ తప్ప అవి రేపు అన్నీ బిగించిన తర్వాత మళ్ళీ అన్ని దానికి ఒక చిప్ మామూలుగా మన సెల్ ఫోన్లో ఎట్లయితే మన సిమ్ వేసుకుంటామో దానిలో కూడా చిప్పు బిగించి మన ఈరోజు నెల మనైతే బిల్లు కట్టకుండా ఆ రోజుకి బిల్లు కట్ అవుతుంది. అటువంటి మన ఈరోజు ప్రమాదకరమైనటువంటి స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ ఇచ్చి ఈ రాష్ట్రంలోని ఏదో బీజేపీ ప్రభుత్వంలో మళ్ళీ ముప్పు పెంచడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఇంటర్ చేసింది. ఈరోజు టీడీపీ ప్రభుత్వం కూడా ప్రజలపైన ఎట్టెదుగుతుంది. కాబట్టి గతంలో యమునూరు కానీ ఆదూరు కానీ ఆరూరులో కూడా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రైతులు కూడా మళ్ళీ పలగొట్టడం జరిగింది. స్మార్ట్ మీటర్ల ధర 36,000. వీటిని ఉచితంగా ఇస్తామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ఉచితం పేరుతో స్మార్ట్ మీటర్లు అందించినా నెల నెలా వసూలు చేయనున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇక అదానీ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్ల పంపిణీ సాగుతోంది. ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే వ్యవహారం అదానీ సంస్థ నుంచి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సబ్లీజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏవైతే పాత మీటర్లు ఉన్నాయో అవే కొనసాగించి మళ్ళీ ఏదైతే సబ్ స్టేషన్ ఉంటే ఏదైతే మనకు కరెంట్ వస్తుందో ఏదైతే మీటరు దాని విధానంగా పాత విధానంగా ఉండాలని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. లేకుండా రైతాంగాన్ని ప్రజలకు కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ పనులు కాంట్రాక్టులు షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకే దక్కాయి. ఎందుకంటే జగన్ కు అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి వియ్యంకుడికి చెందిన సంస్థ కావడమే అందుకు కారణం. ఈ వ్యవహారం నచ్చకనే అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని పార్టీ నుంచి బయటకొచ్చారని కొంతమంది బహిరంగంగానే మాట్లాడారు. కోట్ల రూపాయల కుంభకోణానికి కారణమైనట్టు ఆరోపణలు ఎదుర్కొన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు స్మార్ట్ మీటర్లు బిగించే పని అప్పగించడంపై వామపక్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పైలట్ ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొన్ని ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు బిగించారు. స్మార్ట్ మీటర్ పెట్టాలని ఎవరూ కోరుకోలేదు. అయినా ఎందుకు బిగిస్తున్నారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఇళ్లకు, షాపులకు, గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లకు ఒక్కటి కూడా వదలకుండా 26 జిల్లాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ప్రక్రియకు పూనుకున్నది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే 2022వ సంవత్సరం విద్యుత్ సవరణ బిల్లు కేంద్రం తీసుకొచ్చింది చట్టము. ఆ చట్టంలో భాగంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తూచా తప్పకుండా అమలు పరుస్తున్నాడు. ఇది ప్రజా వ్యతిరేక చర్య. స్మార్ట్ మీటర్లు ఎవరు ఏ ప్రజలు అడగలేదు, ఏ సంస్థ అడగలేదు, ఏ రాజకీయ పార్టీ డిమాండ్ చేయలేదు, ఏ ఆర్గనైజేషన్ కూడా కోరలేదు, ఎవరు కూడా ఇళ్ల వాళ్ళు కరెంటు ప్రజలు కోరలేదు. అట్లాంటి దాన్ని ఎందుకు ఇస్తున్నట్లు? గతంలో మీటర్ సక్రమంగా ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయి, అంతా నడుస్తుంది. అట్లాంటి స్థానంలో ఈ విధంగా ఇళ్ళకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలనేది ఇది ఒక ప్రజల మీద అదనపు భారాన్ని వేయడమే. ప్రీపెయిడ్లాగా ముందునే వాళ్ళకి డబ్బులు చెల్లించాలా, ఆ మీటర్కి ఎంత అవుతుందో చెల్లించాలా, మీటర్ బిల్లు కూడా ప్రజలే భరించాలా, వినియోగదారులే. ఆ డబ్బు అయిపోయినప్పుడే కరెంట్ కట్ అవుతుంది. అంటే డిపాజిట్ సెల్ ఫోన్ ఎట్లయితే ఛార్జింగ్ చేసుకుంటామో, సెల్ ఫోన్ ఎట్లయితే మనం అమౌంట్ వేసుకుంటామో, రీఛార్జ్ చేసుకుంటామో, అట్లా అమౌంట్ రీఛార్జ్ చేసుకునే విధంగా చేసుకోవాలా. లేకుంటే అర్ధాంతరంగా ఏ రోజైనా కరెంటు ఎక్కువ వాడితే ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ కరెంటులో కట్టివే మళ్ళీ డబ్బులు పేమెంట్ చేస్తే మళ్ళీ కరెంటు ఇస్తారు. కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య. ఇది పెట్టుబడిదారి విధానాన్ని అమలు పరిచే చర్య. పేదవాళ్ళ రక్తాన్ని చుక్క చుక్క వదలకుండా తాగే చర్య ఇది. ఒక చుక్క కూడా వదలకుండా తాగాలంటే ఇదే చట్టం మొదలు పెడుతున్నాడు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. స్మార్ట్ మీటర్ల వ్యవహారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఒకప్పుడు స్మార్ట్ మీటర్లు వాటిని సప్లై చేసే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థను తప్పుబట్టిన కూటమి నేతలు ఇప్పుడు మౌనం పాటించడంపై వామపక్ష, రాయలసీమ విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. దీనిపై రాజీ లేని పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అన్నదాతల అవసరం వారికి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గత ప్రభుత్వ పెద్దల సఖ్యతతో గుట్టు చప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కోట్లు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అన్నదాతల పేరుతో కూడా దోచుకునే ప్రభుత్వాలు ఎందరో ఉన్నా అలాంటి అవినీతి అక్రమాల జాబితాలో ముందు వరుసలో ఉందట ఆ సంస్థ. కేవలం విద్యుత్ పనులే టార్గెట్ గా పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా జరిగిన అతిపెద్ద కుంభకోణం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ స్మార్ట్ మీటర్ వ్యవహారానికి సంబంధించి కర్నూలులో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నదానిపై హరికృష్ణ మనకు లైవ్ లో వివరాలు అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, స్మార్ట్ మీటర్ వ్యవహారానికి సంబంధించి అక్కడున్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? జ్యోత్స్న, ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు లబ్ధి చేకూర్చే విధంగా
గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ కోట్లు కూడబెట్టిందన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఓ చిన్నపాటి సంస్థ 100 కోట్ల టర్నోవర్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇటు వామపక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పుడు టీడీపీ పార్టీ, ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి పార్టీ కూడా, దాంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బహిరంగంగా విమర్శలు చేశారు. ఆ సంస్థ పైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకంటే ప్రధానంగా ఆ సంస్థకు సంబంధించి ప్రజలతో నేరుగా ఎక్కడ కూడా సంబంధాలు ఉండవు. కేవలం సంస్థ, అలాగే ప్రభుత్వం, అలాగే డిస్కమ్లు, ఈ 3 వీటి మధ్య జరిగినటువంటి వ్యవహారం కావడంతోనే ఈ విషయాలు కానీ, కోట్ల రూపాయలు గోల్మాల్ అయినటువంటి విషయం కానీ పూర్తిగా ప్రజలకు తెలియకుండా పోయింది. ఈ విషయం కూడా పూర్తిగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది హెచ్ఎంటీవీ. ప్రధానంగా ఏదైతే ఒక ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి, అంటే ఒక విద్యుత్ మీటర్ అయితేనేమి, అలాగే ట్రాన్స్ఫార్మర్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి వైర్లు అయితేనేమి, దానికి సంబంధించినటువంటి పరికరాల కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఒక పరికరం విలువ 1 రూపాయి ఉంటే, అలాగే షిరిడీ సాయి సంస్థకు మాత్రం ఇటు ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టింది 10 రూపాయలుగా కూడా ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల వర్కులు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు హెచ్ఎంటీవీ పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎటువంటి ఫలితం మాత్రము దక్కలేదు. ఎప్పుడు కూడా వెళ్ళి ఆ సమాచారం అడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం పరిపాటిగా మారిపోయింది. దీనిపైన అందరికీ ఉన్నటువంటి అనుమానాలు మరింతగా బలపడ్డాయని మాత్రము చెప్పుకోక తప్పదు. మరోవైపు స్మార్ట్ మీటర్స్ అనేవి కూడా అసలు పనికిరావు. దీనికి సంబంధించి ఇటు రైతులు కానీ, ప్రజలకు కానీ తీవ్ర నష్టం ఏర్పడుతోంది. అలాగే ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు ప్రస్తుతం 36,000 రూపాయలు గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానివల్ల పూర్తిగా నష్టమే కానీ ఎటువంటి లాభం ఉండదని చెప్పేసి కూడా ప్రహాస్ లాంటి సంస్థలతో పాటు నిఘా సంస్థలు కూడా నిగ్గు తేల్చి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినటువంటి నేపథ్యంలో అయినా కూడా మొండిగా గత ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. తమ ప్రభుత్వం ముందుకు అడుగులు వేసింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా విద్యుత్ మీటర్లకు సంబంధించి మాత్రం పునర్సమీక్షిస్తాము, వీలైతే వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ప్రస్తుత ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఆయన స్పష్టం చేశారు కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా. దానికి సంబంధించి మాత్రం పూర్తిగా చర్యలు తీసుకున్నట్టుగా కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి ఆధారాలు అయితే లేవు. కానీ కేవలం వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ మీటర్ల పైన మాత్రమే ప్రస్తుతం ఆపుతామని, అలాగే మిగిలిన దానికి సంబంధించిన దానిపైన మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. మరి విద్యుత్ మీటర్లతో పాటు షిరిడీ సాయి కర్నూలు జిల్లా వ్యాప్తంగా, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి పనులపైన స్పందించేందుకు మనతో అలాగే రాయలసీమకు సంబంధించినట్టు యువజన నేతలతో పాటు విద్యుత్ యూనియన్లు, అలాగే లాయర్లు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎలా చూడొచ్చు ఈ విద్యుత్ సంబంధించినటువంటి పరికరాల కొనుగోలు అయితేనేమి, అలాగే ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల బిగింపు అయితేనేమి, వీటన్నిటికి సంబంధించి కేవలం ఒక్క సంస్థకు మాత్రమే కట్టబెట్టడం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సార్, గత గవర్నమెంట్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు వీళ్ళంతా కూడా సొంతం బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి స్మార్ట్ మీటర్ల యొక్క ప్రాజెక్టును వాళ్ళకి ఇచ్చారు. దేశంలోనే బీజేపీ పార్టీ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి చెప్తే దేశంలో ఉండే అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి ఈ స్మార్ట్ మీటర్ల యొక్క పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వేగంగా దీన్ని ముందుకు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు ఈ స్మార్ట్ మీటర్లకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఆదాని, అట్లాంటి ఆదాని మన్నలు పొందితే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి వీళ్ళు ప్రదక్షిణ చేసుకొని ఏదైనా వీళ్ళ కేసులు అవి మాఫ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు స్మార్ట్ మీటర్ల యొక్క కాంట్రాక్ట్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ప్రవేశించింది. 7,000 కోట్ల రూపాయలని మాది కూడా వచ్చిన వెంటనే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు అని చెప్పేసి జనమంతా తిరస్కరించినా కూడా, రైతులంతా ఎక్కడికెక్కడే తిరస్కరించినా కూడా, వామపక్ష నేతలంతా వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఇప్పుడు 36,000 ఒక్కొక్క మీటర్కి పెడితే భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు వేసినట్టే భవిష్యత్తులో కూడా
దీనిపైన మళ్ళీ కస్టమర్ చేత వసూలు చేస్తారు. రైతులకు మరింత గుదిబండగా మారుతాయి స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెడితే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం వినలేదు. ఎట్టయినా సరే 5 ఏళ్ల లోపే ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే ఆ సొమ్మంతా కూడా ఆ సిడి సాయి ఎలక్ట్రికల్ చేరుతుంది. దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి వేగం పెంచి భారీగా అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెట్టడంలో వెనకబడిన అధికారుల మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మరి ఆ సమయంలో నారా లోకేష్ మొత్తం ఆయన యువగలం పేరుతో పాదయాత్ర చేస్తూ రైతులు పొల్లి ఈ స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని చెప్పాడు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 7,000 కోట్లకు ఓన్లీ రైతులకి బోర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఆ రోజు ఆ ప్రాజెక్టుని తీసుకుంటే ఈ రోజు ఈయన వచ్చి రావడమే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాడని చెప్పేసి ఆ సంస్థ వెళ్ళి వాళ్ళని అడగగానే వాళ్ళెంతా ఓన్లీ రైతులే కదా, రైతులు చాలా తక్కువ మొత్తంలో ఉంటారు, ఇళ్ళకు కూడా పెట్టండి మీరు అని చెప్పేసి వీళ్ళు సలహా ఇస్తే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఈరోజు ఇంటిళ్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. రైతులకు పెడితే పగలగొట్టమని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు మళ్ళీ ఇండ్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారంటే ఆ రోజు వాళ్ళకి ఎంత ముట్టాయి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల, ఈ రోజు వీళ్ళకి ఎంత ముట్టుతున్నాయని చెప్పేసి మేము ఈ రోజు డివైఎఫ్ఐకి అడుగుతున్నాం. ఇదే కాదు, స్మార్ట్ మీటర్లను రద్దు చేయండి. ఈ స్మార్ట్ మీటర్లు, ఈ సోలార్ ఒప్పందం, ఈ రెండు కూడా పెద్ద దుమారం లేపేటివి, ఇవంతా కూడా పెద్ద స్కామ్ అని చెప్పేసి మంచం ఇక్కడే కాదు ఎవడెవడు కూడా అడిగినటువంటి ఈ సోలారు ఎవడు కొనుక్కోకపోతే సపరేట్గా ఒక బోర్డుని నియంత్రించి ఒక బోర్డును పెట్టేసి ఆదానికి కేంద్ర ప్రభుత్వం కట్టబెడితే ఏ రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుంటే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేగంగా పరిగెత్తుకుపోయి ఆయన అక్కడ వెళ్ళి ఈ ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం చేసుకోవడం వల్ల కూడా దాదాపు 1750 కోట్లు ముడుపులు ముట్టాయని చెప్పేసి కూడా ఈరోజు మన ప్రభుత్వం, మన భారతదేశంలో ప్రభుత్వం కాదు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళపైన కేసు నమోదు చేస్తే దాన్ని కూడా రద్దు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం మరి ఈరోజు దాని గురించి మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ఈ సిడి సాయి ఎలక్ట్రికల్స్ని ఇక్కడ వీళ్ళు వేగంగా వెళ్ళి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే కూడా పైనుండి వచ్చి వీళ్ళ మామ నరేంద్ర మోడీ వచ్చి యాక్షన్ తీసుకుంటాడనేటువంటి భయం ఉంది. నరేంద్ర మోడీకి అడుగడుగున మరి మద్దతు ఇచ్చేటటువంటి ఈ ఆదాని ఎవడైతే ఉన్నాడో ఈ ఆదానే వాడే ఈ స్కామ్లు అన్నింటికీ కారణం కాబట్టి వాడు లక్షల కోట్లు కొల్లగొడితే వీళ్ళు ఇక్కడ 1,000 కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ 1,000 కోట్లు కొల్లగొట్టడానికి మీద వీణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడితే అక్కడ లక్షల కోట్లు కొల్లగొట్టే వాడికి కూడా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్ల మీద కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదనేది మా ఉద్దేశం. కాబట్టి ఇప్పటికైనా సరే ఇచ్చిన మాట మీద నిలబడే పాటైతే నారా లోకేష్ వెంటనే స్మార్ట్ మీటర్ల యొక్క ప్రాజెక్టుని రద్దు చేయాలా, సోలార్ ప్రాజెక్ట్ రద్దు చేయాలా. ఒకవేళ లేదంటే మాత్రం బహిరంగంగా వచ్చి నాది తప్పయింది, నన్ను క్షమించడని చెప్పేసి ప్రజలందరినీ క్షమాపణ కోరాలా, కళ్ళుబొల్లు మాటలు చెప్పి మరోసారి అధికారంలోకి రాము అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మాత్రం మీరు కూడా ప్రజల యొక్క ప్రజాకోర్టులో దోషులు అవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. అంటే స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగం ఉంటుంది, రోజువారీ కన్జంప్షన్ ఎంత ఉంటుందో దాన్నంతా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అందరికీ కూడా ఉచితంగానే స్మార్ట్ మీటర్లు అందజేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అధికారులతో ఈ ప్రభుత్వం చెప్పిస్తేది ఏమంటే ఇప్పుడున్న వ్యవస్థ కొనసాగితే ఇప్పుడున్న వ్యవస్థలో ప్రభుత్వమే ఈ పని చేస్తే కనుక ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అట్లా కాకుండా ఒక ప్రైవేటోనికి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి కాంట్రాక్టులు కట్టబెడితేనే వాడి నుంచి ముడుపులు ముడతాయి అధికారంలో ఉన్న వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇది ప్రభుత్వం కాకోకుండా ప్రైవేటు కొత్త స్కీములు లేదా కొత్త ప్రాజెక్టుల పేరుతోని కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బులు ప్రభుత్వానివి, ప్రజలవి, ప్రభుత్వం ప్రజల పేరు చెప్పి అప్పు తెస్తుంది. అప్పు తెచ్చి ఈరోజు తీసుకెళ్లి వాళ్ళ ముడుపుల కోసం తప్ప ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజలకి నిజంగానే ఎంత కన్జంప్షన్ ఉందో వాడుకోలో తెలుసుకోవాలంటే ఎక్కడ మీరు సప్లై చేసే దగ్గర అన్ని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మీటర్ వాడేస్తే ఎంత పవర్ అయిపోతుందో తెలియదా? ఈరోజు పవర్కి కన్జంప్షన్ అవుతుందనేది కథలు మాత్రమే, కట్టుకథలు చెప్పి ప్రజల్ని మాయలో ఉంచేసి వీళ్ళు దోపిడీ చేసుకోవడానికి మాత్రమే ఇట్లాంటి ప్రాజెక్టులు కొత్త పేర్లతోనే వస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఈరోజు షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ తప్పంగా మిగతా మన రాష్ట్రంలో ఎటువంటి సంస్థ లేదా? ఎందుకంటే గతంలో చూసినా ఇప్పుడు చూసినా విద్యుత్కు సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే దానికి అనుబంధంగా ఉన్నాయో వాటన్నిటి కొనుగోలుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అవసరం లేకుండా కూడా ఎక్కువగా కొనుగోలు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు దీన్ని? ఇది కేవలం సిడి సాయి ఎలక్ట్రిషియన్ అనేటువంటి సంస్థ కేవలం ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి, అంటే ప్రభుత్వ నాయకులకు ఇచ్చేటటువంటి ముడుపుల కోసమే, అంటే ప్రజలకు కానీ లేదంటే
ప్రభుత్వ ఖజానాకు కానీ జమ కాకుండా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ సొంత అకౌంట్కి డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్లు అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూసాం గతంలో టీడీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు సిడి సాయి ఎలక్ట్రీషియన్ అనేది చాలా అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉంది. మా ప్రభుత్వం వస్తే దీన్ని పూర్తిగా రద్దు చేస్తాము, ఈ కాంట్రాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి టీడీపీ ప్రభుత్వం ఈరోజు అధికారం చేపట్టి మంత్రివర్గ సమావేశంలో కొంతమంది మంత్రులు కూడా ఈ సిడి సాయి ఎలక్ట్రానిక్స్ పైన చర్యలు తీసుకోవాలని చెప్తే కనీసం చంద్రబాబు నాయుడు గారు స్పందించకుండా సిడి సాయి ఎలక్ట్రీషియన్కి రాజకీయ రంగు ఏ విధంగా పూస్తారని చెప్పేసి మసిబూసి మారడికాయ చేయడం కోసం ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే కేవలం ప్రజలకు కానీ లేకపోతే ప్రజలకు కట్టేటటువంటి డబ్బులు ప్రభుత్వానికి చెందకుండా వారి సొంత ప్రయోజనాల కోసం ఇది సిడి సాయి ఎలక్ట్రీషియన్ అనేటువంటి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఒప్పందాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట చెప్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే అధికారంలో లేనప్పుడు తప్పు అనిపించినటువంటిది అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా రైట్ అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఆ రోజు ప్రజలందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ ఓట్ల కోసం వాళ్ళని రెచ్చగొట్టి నారా లోకేష్ గారు కర్నూలు జిల్లాలో యువగలం పాదయాత్ర చేస్తూ స్మార్ట్ మీటర్లు కానీ బిగిస్తే పగలగొట్టండి, మీకు అండగా మేముంటామని చెప్పి ఈరోజు ఒక రైతులకే కాకుండా గవర్నమెంట్ ఆఫీసులకి ప్రజల ఇళ్ళకన్నిటికీ పెట్టాలని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మీ ముడుపుల కోసము ప్రజలపైన భారం మోపితే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే మీరు 9 నెలలు అవుతుంది మీరు అధికారం చేపట్టి, మీరు చేప కింద నీరులాగా ప్రజలపైన భారాలు మోపుతున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో అయితేనేమి, ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో అయితేనేమి మీరు చేసినటువంటి మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిడి సాయి ఎలక్ట్రీషియన్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని వెంటనే రద్దు చేయడంతో పాటు వారు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ జరిపించాలి. ఎందుకంటే గతంలో ఆదానితో పాటు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిపైన మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మీరు అధికారంలోకి రాకముందు చెప్పారు. మరి అధికారం చేపట్టారు కదా, ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు? ఎంక్వైరీ చేయకపోగా మరి వారికే మీరు కాంట్రాక్ట్ అప్పచెప్పడంలో ఆంతర్యం ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సిడి సాయి ఎలక్ట్రానిక్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ను వెంటనే రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులను కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కో స్మార్ట్ మీటర్కు 36,000 రూపాయలు మీరు కేటాయిస్తూ ఉన్నారు, అది ఉచితంగానే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో మీరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నాము, కరెంట్ ఎంత వాడుతున్నారు వాడుకోండి అని చెప్పి ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. మీరు ఒక సంవత్సరం అయిన తర్వాత ఈ 36,000 ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పేసి గ్యారంటీ ఏముంది? కాబట్టి ప్రజలకు మీ ప్రభుత్వం పైన నమ్మకం పోయింది. కాబట్టి ఇలాంటి సిడి సాయి ఎలక్ట్రీషియన్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని వెంటనే రద్దు చేయాలి. దాని అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా మీ విధానాలు ఉండాలి తప్ప మీ జోయిలు నిండే విధంగా లేకపోతే మీకు ఇచ్చినటువంటి ముడుపుల కోసం వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సో ఈరోజు మీరు చెప్పండి, ప్రధానంగా మనం షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి గతంలో ఏమేం వర్కులు చేసింది, వాటికి సంబంధించిన వివరాలు అందించమని విద్యుత్ శాఖ అధికారులను ఎంతగా మనం రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సో ఎట్లా చూడొచ్చు దీన్ని మనం? సమాచారం ఎందుకు ఇస్తారండి? అసలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అసలు అధికారులు భాగస్వాములైనారు. అధికారంలో ఉన్నటువంటి ఆనాడు వైసీపీ ప్రభుత్వం భాగస్వామ్యమైంది. వాళ్ళ అవినీతి అక్రమాలను బయటకు పడతాయి కాబట్టి ఈరోజు హెచ్ఎంటీ వాళ్ళు వివరాలు అడిగినా లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళు ఎవరైనా వివరాలు అడిగినా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే దాంట్లో జరిగింది అనేది వాస్తవంగా కనిపెడతా ఉన్నారు, అందరూ కూడా జనానికి అర్థమైంది. కాబట్టి ఈ రాష్ట్రంలో సిరిడి సాయి ఎలక్ట్రికల్ కానీ లేకపోతే ఆదానికి సంబంధించినటువంటి అంశాలపైన అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నాయి, ప్రెస్ చెప్తా ఉంది, పత్రికలు మేధావులు చెప్తా ఉన్నారు. అదే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారసుడైనటువంటి లోకేష్ బాబే చెప్పారు. లోకేష్ బాబు కొద్ది ముందు ఇంకొక అడుగు ముందుకేసి పయ్యావుల కేశవ్ గారు సోలార్ దానిపైన హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి గతంలో మీరు చెప్పారు. మరి ఈరోజు అదే సోలార్ సిస్టమ్ కానీ అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్ కానీ మరి ఎట్లా పునీతులైనారో ఒకసారి నారా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకంటే ఈరోజు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్గా మేము అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి అవినీతి అక్రమాల సంస్థలతో ఎట్లా మీరు అంటగాగుతూ ఉన్నారనేది ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఏమైనా ఆ షిరిడి సాయికి సంబంధించినటువంటి అక్రమాలపైన తక్షణమే నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దానిపైన తేల్చకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎందుకంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు
గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ముడుపులు ముట్టాయని మీరే చెప్తా ఉన్నారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే మరి మీ రోజు కూడా మిమ్మల్ని ఏమనుకోవాలా? మీకు కూడా సూట్ కేసులు ముట్టినాయని చెప్పి అనుకోరా? ఎందుకు అనుకోరు? బ్రహ్మాండంగా చాలామంది బయట అనుకుంటుండేదేమంటే నారా లోకేష్ గారికి స్వయాన షిరిడి సాయికి సంబంధించిన మేనేజ్మెంట్ పోయి కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పచెప్పిందని చెప్పి ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. అది జరుగుతుంది. ఎందుకు జరుగుతూ ఉందంటే మీరు తీసుకున్నారు కాబట్టి ఈరోజు దాన్ని ఒప్పందాన్ని రద్దు చేయలేదని చెప్పి ప్రజల్లో కూడా అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని తక్షణమే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం ఉన్నా తక్షణమే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ రద్దు చేయాలా. అట్లాగే అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలు భారాలు పడతా ఉన్నాయని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలుగా లేకపోతే వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా మొత్తుకుంటున్నప్పటికీ ఇక్కడేమో సోలార్ విద్యుత్ తయారు కాదు, ఇక్కడేమో రైతులకు ఎవరికి ఉపయోగం లేదు. అక్కడెక్కడో గుజరాత్లో జనరేట్ అవుతుంది ఆ విద్యుత్ అంతా కూడా. ఆ విద్యుత్తుని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దుతా ఉన్నారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఆదానికి లేకపోతే షిరిడి సాయి ఎలక్ట్రికల్ మేనేజ్మెంట్కి ఇట్లాంటి వాళ్ళకి ఊడిగం చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయనేది మాకున్నటువంటి భావన. కాబట్టి తక్షణమే ఆలోచన చేసి ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేసి రద్దు చేసుకోకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా గత ప్రభుత్వ పాలకులకు పట్టినటువంటి గతినే పట్టిస్తారనేది తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎలా చూడవచ్చు ఈ సమస్యను? ఈ సమస్య ప్రజల అవసరాలని తమ ఆదాయ వనరులుగా మార్చుకునే అలవాటుపడినారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ ఉంది. టెలికాం అనేది ఇప్పుడు అత్యవసరం ప్రజలకి. చిల్లర లేకపోతే ఎవడు బతకలేడు. కాబట్టి ఆదాయము కోట్లలో ఆదాయం వస్తుంది. కాబట్టి దాన్ని అంబానీకి అప్పచెప్పినాడు. ఇప్పుడు విద్యుత్ అనేది కూడా చాలా నిత్యావసర వస్తువు ఉన్నట్లు. ఇప్పుడు తినలేకపోతారు కానీ ఇప్పుడు ఎండాకాలము మనం కొంచెంసేపుకి అల్లాడిపోయాం. ఇక్కడ ఫ్యాన్ లేదు కాబట్టి, అంటే కరెంట్ అనేది అత్యవసరము. కాబట్టి ఇది ఆదాయ వనరు ఇది. కాబట్టి దీన్ని ఉన్న వాళ్ళకి అప్పచెప్పాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశాన్ని మొత్తాన్ని కూడా అదానికి అప్పచెప్పాలని చెప్పే చిత్తశుద్ధితో ఉంటున్నాడు. అందుకోసమే అన్నింటిని కూడా అదాని అమ్మాయికి ఇచ్చేస్తున్నాడు. వేరే పెట్టుబడిదారులు కూడా ఆలోచన చేయడం లేదు. ఈరోజు విద్యుత్ ఇతరికి అప్పచెప్పినాడు, టెలికాం అతనికి అప్పచెప్పినాడు. ఈరోజు ఇది కోట్లు సంపాదించడానికి అవకాశం కల్పించినాడు. కాబట్టి ఎప్పుడైతే విద్యుత్ సంస్కరణ చట్టాన్ని పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేసుకున్నాడో ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి అమలు చేసినాడు మన రాష్ట్రంలోనూ. ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి వాళ్ళ బంధువులతోనే ఏర్పాటు చేశాడు దాన్ని. వాళ్ళ పేరు మీద కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అదాని నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. 35,000 36,000 ఒక మీటరు. అతనేమంటాడు ఫ్రీగా ఇస్తానంటాడు. మరి 35,000 మరి మీ ఇంటి నుంచి కడతావా? నువ్వు 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు, ఆ డబ్బు నుంచి ఏమైనా కడతావా? అది కూడా ప్రజల డబ్బులే కదా. ప్రజల యొక్క ఆదాయం ప్రజల బడ్జెట్లో కేటాయించి కట్టాల్సిందే కదా. అది కూడా అవాస్తవం. అట్లా కూడా కట్టడైనా ఇప్పుడు ఎట్లయితే ట్రూ అప్ ఛార్జీలు పిఐఎస్ఎస్లు ఏమైతే మన బిల్లులో యాడ్ చేస్తారో మీటర్లు ఖర్చు కూడా దాంట్లో జమ చేసి వసూలు చేసేకి అవకాశం ఎక్కువ ఉండదు. అంటే ఒక రకంగా అవినీతిలో మునిగిపోతున్నారు. ఎవరు వచ్చారు కూడా అవినీతిలో మునిగిపోతున్నారు. ఈ లేటెస్ట్గా 1,150 కోట్లు అమెరికా వాడు చెప్పినాడు. ఏది అదాని నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ₹149 పడేదాన్ని ₹2.99 కొనుక్కోవడానికి ఒప్పందం చేసుకున్నారు. అంటే 50 పైసలు యూనిట్కి 50 పైసలు. వాందేం పోతుంది? అమ్మేవాడిని పోదు, కొనేవాడిని పోదు, అనుభవించేవాడిని తెలుస్తుంది. కాబట్టి ప్రజలు ఏమైపోయినా ఎక్కడో వేరే కూడా ఇబ్బంది లేదు. వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించుకొని చెప్పి చిత్తశుద్ధితోన వీళ్ళందరూ ఉంటున్నారు. పైనుంచి కింద వరకు పై వాళ్ళు ఉంటున్నారు, కింద వాళ్ళు కూడా అదే విధంగా ఉంటున్నారు. కాబట్టి తక్షణమే ఈయనకి ఇష్టం లేదు షిరిడి సాయి వాళ్ళు ఈయన రద్దు చేయొచ్చు కుటుంబ ప్రభుత్వం. ఎందుకోసం రద్దు చేయలేదు? ఈయనకి వచ్చే ముడుపులు ఏమైనా అది మధ్యాహ్నం భోజనం కూడా మార్చేస్తారు, వివోఏలు మార్చేస్తారు, ఆశా వర్కర్స్లు మార్చేస్తారు వాళ్ళకి ఇష్టం లేకపోతే. కానీ ఇటువంటి వాళ్ళు మాత్రం మార్చరు. ఎందుకోసం మార్చరు? వాళ్ళ నుంచి ఏమో ఆదాయం రాదు. ఇక వీళ్ళ నుంచి ఆదాయం ₹1,00,00,000 ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రజలు ఏమైపోయినా పర్లేదని చెప్పే ఉద్దేశంతో కొత్త ఒప్పందం చేసుకుంటారు. వీళ్ళు ఆయన పాత ఒప్పందము, ఈయన కొత్త ఒప్పందం చేసుకుంటాడు. కాబట్టి మనం హెచ్ఎంటీ వాళ్ళు అడిగినా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగినా, వామపక్ష పార్టీలు అడిగినా ఎవరు నిజాలు చెప్పరు వాళ్ళంతా కూడా. ఈరోజంతా అవినీతి అనేది బహిరంగ రహస్యం. అది అందరు తింటున్నారని చెప్పి అందరికీ తెలుసు. అది మాత్రం బయట మాత్రం తినని వాళ్ళగా నటించే పరిస్థితిలోన ఈరోజు పాలకవర్గ పార్టీలు ఉంటున్నాయి. కాబట్టి తక్షణంగా కొన్ని వేల కోట్ల రూపాయలు భారం పడే ఈ యొక్క కాంట్రాక్ట్ రద్దు చేయాలి. అట్లే అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకొని ప్రజల యొక్క మనోభావాలకి కాపాడాలా, ప్రజాధనాన్ని కూడా కాపాడాలా. ఆ ధనాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి వినియోగించండి. ఈరోజు బడ్జెట్లోన మన కర్నూలు జిల్లా వెనుకబడింది. మన వేదవతి కానీ, గుండ్రేవులు కానీ, ఆర్టీఎస్ కానీ, లేకపోతే రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈరోజు కరువుతో మలమల్లాడిపోతున్నది. అటువంటి ప్రాజెక్టులకు ఆ నిధులు కేటాయించి అభివృద్ధి కోసం కృషి చేయొచ్చు. ఈరోజు గాల్లో మీరలు కడుతున్నారు. నువ్వు అమరావతి అది ఓర్వకల్ప అని అవన్నీ చెప్తున్నారు. కానీ సక్రమంగా నిధులు ఎక్కడి నుంచి కేటాయిస్తున్నామని చెప్పి నిర్దిష్ట ప్లాన్ లేదు వాళ్ళకి అంతా కూడా. అంటే జనాన్ని ఊహల లోకంలో విహరింపజేసి వీళ్ళు మాత్రము
ఇటువంటి ఒప్పందాలు చేసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇటువంటిని విడనాడకపోతే, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే రానున్న కాలంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. మీరు చెప్పండి, రాయలసీమ యువజన నేతలుగా ఈ వ్యవహారాన్ని ఎలాగ చూడొచ్చు? మొన్న అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ఈ స్మార్ట్ మీటర్ల పైన ప్రస్తావనిస్తే దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి అన్నారు. అయితే నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తున్నామని చెప్పేసి అన్నారు. అయితే ఒక జీవో తీసుకురావాలి, కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తున్నామని చెప్పేసి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే వేల వందల కోట్లు టెండర్లు పాడారో వాటిని కూడా రద్దు చేసుకొని కొత్తగా టెండర్లు పాడి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ బంధువే కదా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువే షిరిడి సాయి ఎలక్ట్రికల్ అధినేత విశ్వేశ్వరరెడ్డి గారు. వారి సమీప బంధుగుణానికి కాంట్రాక్ట్లు ఇస్తూ వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తూ ఎక్కడో బీహార్ వాడిని తెచ్చి ఇక్కడ పనులు చేపిస్తూ వాడు చనిపోతే కూడా వాళ్ళ కుటుంబాలకు మృతదేహాలు అందజేయకుండా ఇక్కడే పార్చిపెట్టిన దాఖలాలు కూడా ఉంటాయి. వాళ్ళకి కనీసం ఆర్థిక సహాయం కూడా అందజేయలేదు. మరి అలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళని చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి. 100 కోట్లు టెండర్కి పిలిచి మళ్ళీ వాటిని విడివిడి పరికరాలకు మళ్ళీ టెండర్కి పిలిపించి స్మార్ట్ మీటర్లు దాదాపు 50,000 బిగించి 18,52,000 వ్యవసాయ బోర్లు కనెక్షన్ ఉంటే 50,000 వరకు బిగించారు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఏ విధంగా దాన్ని ఇంతకుముందు నారా లోకేష్ గారు యువగలంలో చెప్పారు, మరి దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే కూడా క్యాబినెట్లో కూడా మీరు చెప్పారు రద్దు చేస్తున్నామని. దాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తున్నామనే మాట నేను కూడా చెప్తాను, రద్దు చేస్తున్నామని చెప్పేసి. అది కావాల్సింది ఒక జీవో తీసుకురావాలి. జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా స్మార్ట్ మీటర్ను రద్దు చేయాలి. ఏ అయితే అవినీతికి పాల్పడినారో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. మీరు చెప్పండి, లాయర్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? సరే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 2019 నుంచి 2026 వరకు ఇక్కడ మన రాష్ట్రాన్ని పాలించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క ఏదైతే షిరిడి సాయి ఫ్యాక్టరీ ఉందో ప్రాజెక్ట్, అది కడపలో ఉంది. కడప అంటే మీకు చెప్పాల్సిన లేదు, అది వైఎస్ ఫ్యామిలీ అని క్లియర్గా. మొదట ఒక రేకుల షెడ్తో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అది ఇప్పుడు 1,00,000 కోట్లకు దాదాపు 1,00,000 కోట్ల వరకు వెళ్ళిందంటే అందులో పూర్తిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాబల్యం లేనిది జరగదు. ఇంకొకటి, ఈ ప్రాజెక్ట్ యొక్క విషయాలు మొదట మామూలు మనం గమనించినట్లయితే మామూలు మీటర్లు ఉండే, తర్వాత డిజిటల్ మీటర్లు అనేవి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ప్రధానంగా ప్రజలకు ఉన్నటువంటి ఒక భయాందోళనలు ఏంటంటే, స్మార్ట్ మీటర్లు ఒక ఏంటంటే ఆ యొక్క ఓనరు ఆధార్ కార్డును మెర్జ్ చేసుకోవాలి. ఆ ఆధార్ కార్డు మీద 200 మీటర్లు 200 యూనిట్స్ కింద దాటితే వాళ్ళ యొక్క ప్రభుత్వ పథకాలు వెళ్ళిపోతాయి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ నారా లోకేష్ గారు కూడా చెప్పారు, పాదయాత్రలో కూడా చెప్పారు, ఈ స్మార్ట్ మీటర్లు కొనసాగించాం, మేము దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. మరి ఎందుకు ఏ ప్రలోభాలు లొంగిపోయి ఈ విధంగా చేస్తున్నారనేది మేము ఒకసారి ఆలోచించాల్సిన విషయం. రానున్న రోజుల్లో ఇది కూడా చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్లు విధంగా ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఉంది. కావున వెంటనే దీని యొక్క ఉపసంహరించాలని కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు మరి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి మరి జీతాలు ఇచ్చుకోవడానికే మరి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 1,00,000 నుంచి 1,30,000 కోట్లకు టర్నోవర్ జరుగుతుందంటే ఇందులో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు, కొంతమంది అధికారుల యొక్క అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. దీన్ని నిగ్గు తేల్చి ఖచ్చితంగా దీంట్లో అవినీతిని అరికట్టి నిజాలు నిగ్గు తేల్చి ఈ రాయలసీమ ప్రజలకు ఉపయోగపడేటట్టు దానిపైన విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, చివరిగా ఏం చెప్తారు? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం స్కీములు ఏర్పాటు చేస్తుందని అందరూ ఆశించారు. స్కీములు కాకుండా మొత్తం స్కామ్లు ఏర్పాటు చేసిందనేది కూడా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే కేంద్రము ఏదైతే విధానాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయాలనుకుందో వాటికి మన ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాలగా మారింది. ప్రతి పథకం ఏదైతే పెడుతున్నారో ఆ పథకానికి మన ఆంధ్రప్రదేశ్లోనే మొదట ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా చేయడం వలన ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేటివి ఈరోజు ప్రజలను నష్టం చేసేటివిగా ఉన్నాయి. ప్రజలను, రైతులను, కార్మికులను అందరిని ఇబ్బంది పెట్టేటిగా ఉన్నాయి. కాబట్టి ఇవి అవసరం లేదు, వీటిని పగలగొట్టండి అని యువగలం పాదయాత్రలో ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గారు ఈరోజు మరి వాటికే మద్దతు ఇచ్చే రకంగా మాత్రం ఉండడం చాలా బాధాకరం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆ స్కామ్లో మీ భాగం ఎంత అనేది కూడా మేము ఈరోజు అడుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అలాగే రాయలసీమ యువజన సంఘాలతో పాటు న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ మీటర్లు ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తుందో అవంతా కూడా కేవలం వారి స్వప్రయోజనాల కోసం, నాయకుల స్వప్రయోజనాల కోసమే కానీ ప్రజలకు పనికొచ్చే పని మాత్రం ఏమీ చేయడం లేదనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ. ఇటు షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి గత ప్రభుత్వం ఏ రకంగా 100 కోట్ల లబ్ధి చేకూరు
ఏ విధంగా ప్రవర్తించిందో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో నడుస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జోష్న. ఓకే, రైట్ హరికిషన్. అది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ స్మార్ట్ మీటర్ వ్యవహారాలకు సంబంధించి, అదేవిధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ఇచ్చినటువంటి కాంట్రాక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. వాళ్ళు ఏమని మాట్లాడారో. ఇక పత్తికొండ నుంచి వివరాలు అందించేందుకు జగదీష్ సిద్ధంగా ఉన్నారు, మన రిపోర్టర్. జగదీష్, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, స్థానికులు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కాంట్రాక్ట్కి సంబంధించి, స్మార్ట్ మీటర్స్కి సంబంధించి? జగదీష్, పలు చోట్ల పనులు సిద్ధంగా పనులు చేస్తా పెద్ద ఎత్తున పనులు స్టార్ట్ అయ్యాయి. అలాగే ఆరోపణలు ఉన్నాయనే ఉద్దేశంతో గతంలో చాలా సార్లు ధర్నాలు వీరు పాల్గొన్నారు, ధర్నాలు చేశారు. వీటిపైన మనతో వామపక్ష నాయకులు సిపిఎం శేఖర్ గారు ఉన్నారు, జిల్లా నాయకులు. ఒకసారి వారితో మేడం. చెప్పండి జగదీష్. సిపిఎం నేతలు ఏమంటున్నారు? సిపిఎం నాయకులు గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాలు రాష్ట్ర ప్రజానీకరణ పాట శాపంగా మారాయి. ప్రభుత్వాల యొక్క అవినీతి, రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్ధి లోపంతో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఏదైతే విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారో ఆ ఒప్పందాల వలన రాజకీయ పార్టీలకు లాభం, ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగే పద్ధతిలో ఈరోజు ఈ విద్యుత్ ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి ఒప్పందాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మొదటగా ప్రస్తావించవలసిన అంశం షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక ఒప్పందాలు తీసుకుంది. దాంట్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విద్యుత్తు పునరుత్పత్తిలో భాగంగా కానీ, లేకపోతే విద్యుత్తు సబ్స్టేషన్ల నిర్మాణం కానీ అనేక సందర్భాల్లో ఏదైతే విద్యుత్ అవసరాల కోసం నిర్మాణం స్పష్టంగా కనపడింది. దాంట్లో అనేకమైన లక్షల రూపాయల అవినీతి కూడా జరిగింది. దానికి ప్రస్తావిస్తూ అనేక సందర్భాల్లో ప్రస్తుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ప్రస్తావించిన సందర్భంగా ఈ రోజు ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి మీద ఇప్పటికి కూడా స్పష్టమైన వైఖరి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా, ప్రభుత్వం వైపు నుంచి కూడా, కూటమి ప్రభుత్వం వైపు నుంచి లేకపోవడం అనేది చాలా గర్హనీయమైన అంశం. అవినీతికి సంబంధించి రెండు పార్టీల ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. దాని నేపథ్యమే వెరసి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పడతా ఉన్నాయి. భారాల రూపంలోనే వేల కోట్ల రూపాయలు ఈరోజు దాదాపు 20,000 కోట్ల రూపాయల భారం ఈ 9 నెలల కాలంలో ప్రజల మీద భారాలు పడింది. దానికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోగా గత ప్రభుత్వం చేసిన పాపంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో గానీ రకరకాల పేరుతో వసూలు చేస్తున్నాం అని చెప్తుంది. కానీ మొత్తం కూడా ఈ అవినీతి రూపంలో దానికే ఈ రోజు ప్రజల మీద భారాలు పడుతున్నాయని చెప్పేసి స్పష్టంగా కనపడతా ఉంది. స్మార్ట్ మీటర్స్ పెట్టడం వల్ల ఎంత వినియోగం జరిగింది, విద్యుత్ వినియోగం ఎంత జరిగింది, అన్నదాతలు ఎంత వాడుతున్నారు, వీటన్నింటికి సంబంధించి విద్యుత్ వినియోగంపై ఒక యాక్యురేట్ గా లెక్క అనేది క్లియర్ గా ఉంటుంది. ఎంత అవసరం, ఫ్యూచర్ లో ఎంత వినియోగం ఉంటుంది అనేటువంటిది ఒక లెక్క కట్టుకునే విధంగా స్మార్ట్ గా వ్యవహరించేందుకు బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈ స్మార్ట్ మీటర్లు ముందుకు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో గత ప్రభుత్వం చేసిన ఆరోపణ చేసినా కూడా వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయడంలో ఉద్దేశం అదేని అనుకోవచ్చా, లేకపోతే ఏంటి, మీరేమనుకుంటున్నారు? స్మార్ట్ మీటర్లు అనేది ఒక దుర్మార్గమైన వ్యవస్థ. ఇది ఆదాని లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి లాభాలు చేకూర్చేది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో స్మార్ట్ మీటర్లు మొదటిసారిగా ఈ కమర్షియల్ షాపులకి ఏర్పాటు చేశారు. మేము ఈ మధ్య కాలంలో పత్రికలో చూసింది ఏమంటే కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక చిన్న వెల్డింగ్ షాప్ కి సంబంధించి గతంలో 2,500, 3,000 వచ్చేటువంటి బిల్లు వచ్చేటువంటి షాప్ కి ఈ రోజు 28,000 నుండి 32,000 రూపాయలు వచ్చింది. ఈ ఉదాహరణ చాలు స్మార్ట్ మీటర్లకు సంబంధించి. స్మార్ట్ మీటర్ల వల్ల ఇంకొక దుర్మార్గం ఏంటంటే స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ విద్యుత్ వినియోగాన్ని ఒక్కటే స్లాబ్ లో చూడరంట. దానికి సంబంధించి పీక్ టైం అని చెప్పేసి, అంటే ఎప్పుడైతే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటో దాని మీద అదనంగా ఎక్కువ ఛార్జ్ చేసేటట్టు అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నారు. ఉదాహరణకి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక స్లాబ్ అని చెప్పేసి, 10 నుంచి తెల్లవారుజాము 4 వరకు ఒక స్లాబ్ అని చెప్పేసి, 4 తర్వాత 10 వరకు అని చెప్పేసి, 10 నుంచి మరి సాయంత్రం 4 వరకు అని చెప్పేసి, ఎప్పుడైతే డిమాండ్ ఉందో, విద్యుత్కు డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్నటువంటి సందర్భాన్ని ఎక్కువ మోతాదులో
ఆ యూనిట్ కి కాస్ట్ చేసి ప్రజల నుండి వసూలు చేసే ఒక దుర్మార్గమైనటువంటి సిస్టమ్ కూడా ఈ రోజు స్మార్ట్ మీటర్ల వ్యవస్థలో ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి స్మార్ట్ మీటర్ల వ్యవస్థనే ఒక దుర్మార్గం. ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పందించాలా. మేము వస్తే మీటర్లు ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటో చెప్పండి. స్మార్ట్ మీటర్లు అనేది ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడదు, ప్రజలకి నష్టం కలిగించే అంశము. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలా, ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది స్మార్ట్ మీటర్ల వ్యవహారానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, అదేవిధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి ఏవైతే కాంట్రాక్టులు ఉన్నాయో వాటి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఒక కమిటీ వేసి రివ్యూ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి షిరిడి సాయి లీలలపై స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు.